నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా నుంచి ఆకాశవాణి ప్రతినిధి ఎంఎస్ లక్ష్మి గారు అందుబాటులో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి లక్ష్మి గారు. నమస్కారం అండి. గత కొన్ని రోజుల్లో హైదరాబాద్ జిల్లాలో జరిగిన ముఖ్య ఘటనలు, కార్యక్రమాలు, పరిణామాల గురించి చెప్తారా? చాలా కీలకమైన ఈవెంట్లు, పరిణామాలు గత నెల రోజులుగా జరిగాయండి. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బయో ఏషియా సదస్సు 2 రోజుల క్రితం హైదరాబాద్ లో ముగిసింది. ఇంకా సాలార్జంగ్ మ్యూజియంలో ఎపిగ్రఫీ మ్యూజియం ప్రారంభమైంది. అమృత్ స్టేషన్ పథకం కింద బేగంపేట స్టేషన్ అభివృద్ధి పనులను కూడా శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ లో జరిగిన బయో ఏషియా సదస్సు విశేషాలేమిటి? హైదరాబాద్ లోని హెచ్ఎస్సిసిలో ఏర్పాటైన 21వ బయో ఏషియా సదస్సుని 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. జీవశాస్త్ర రంగాల్లో తాజా పరిణామాలు, అవకాశాలు, సవాళ్లు లాంటి పలు అంశాలను చర్చించడానికి గత 20 ఏళ్లుగా బయో ఏషియా సదస్సు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఫార్మా, ఔషధాలు, జీవశాస్త్ర రంగాలకి పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. హైదరాబాద్ లో 2వ దశ జీనోమ్ వ్యాలీని 2,000 కోట్ల రూపాయలతో 300 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని వికారాబాద్, నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఇక రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు. రానున్న కొద్ది నెలల్లో ప్రభుత్వం జీవశాస్త్ర రంగాల నూతన విధానాన్ని ప్రకటిస్తున్నట్లు మంత్రి చెప్పారు. అమృత్ స్టేషన్ల పథకం కింద చేపట్టిన బేగంపేట్ స్టేషన్ అభివృద్ధి ఎలా కొనసాగుతోంది? అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద బేగంపేట రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా 2 రోజుల క్రితం శంకుస్థాపన చేశారు. దేశవ్యాప్తంగా చేపట్టిన పలు కార్యక్రమాలు, ప్రాజెక్టులకు సంబంధించి 41,000 కోట్ల రూపాయలతో 2,000 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకి ఆయన వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అందులో భాగంగా 22,57 లక్షల రూపాయలతో బేగంపేట పునరాభివృద్ధి పనులను చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం ఉంటే అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతాయని, దీనివల్ల ప్రజలు లబ్ధి పొందుతారని చెప్పారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ సందర్భంగా మాట్లాడుతూ రైల్వేల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో చెప్పిన మేరకు కాజీపేట వ్యాగన్ ఉత్పాదక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇక అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద రాష్ట్రంలో తొలి దశలో చేపడుతున్న 15 స్టేషన్ల పునరాభివృద్ధికి 2,635 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయడానికి ముందుకొచ్చింది. దాంతో పాటు 2వ దశలో మిగిలిన 25 స్టేషన్ల పునరాభివృద్ధి పనులని చేపడతారు. ఇంటర్ పరీక్షలు ఎలా జరుగుతున్నాయి చెప్పండి. ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,521 సెంటర్లని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలు రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతున్నాయి. వచ్చే నెల 19వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9,80,000 మంది పైగా విద్యార్థులు ఈ పరీక్షలకి హాజరవుతున్నారు. ఇందుకోసం అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. పరీక్షల్ని సజావుగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే విద్యార్థుల సదుపాయం కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థని ప్రత్యేక బస్సులు నడపాల్సిందిగా కూడా అధికారులు కోరారు. ఎపిగ్రఫీ మ్యూజియం విశేషాలు ఏమిటి? దేశంలోనే మొట్టమొదటిసారిగా జాతీయ ఎపిగ్రఫీ మ్యూజియం కి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సాలార్జంగ్ మ్యూజియంలో భారత పురాతత్వ సర్వేక్షణ సంస్థ హైదరాబాద్ విభాగం ఈ మ్యూజియం ను ఏర్పాటు చేస్తోంది. గత ఏడాది 2023-24 బడ్జెట్ లో భారత్ శ్రీ ఏర్పాటుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన మేరకు ఈ మ్యూజియం ను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ చారిత్రక సంపదైన శాసనాలని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆనాటి వ్యాపార, కళ, ఆర్థిక, పాలనా వ్యవస్థల గురించి చెప్పే అంశాలు శాసనాల్లో ప్రతిఫలిస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఇదండి హైదరాబాద్ జిల్లా నుంచి ఎంఎస్ లక్ష్మి గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.